హలో ఫ్రెండ్స్. ఎస్‌బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జాబ్ నోటిఫికేషన్ ఒకటి రిలీజ్ అయింది ఫ్రెండ్స్. ఇండియా వైస్‌గా డిఫరెంట్ స్టేట్‌లలో అన్ని స్టేట్‌లలో వేకెన్సీలు అనేవి ఖాళీగా ఉన్నాయి. దాన్ని ఫుల్‌ఫిల్ చేయడం కోసం నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఈ రోజు రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. 17 డిసెంబర్ రోజు. ఈ రోజు నుంచి అప్లయింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేశారు. ఈ రోజు నుంచి 7th జనవరి వరకు అప్లికేషన్‌లు అయితే తీసుకున్నారు ఫ్రెండ్స్ ఆన్‌లైన్‌లో. ఓకే. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఇది. మనం ఈ నోటిఫికేషన్ గురించి అన్ని డీటెయిల్‌గా చూద్దాము. ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అయినా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా షేర్ చేసుకుంటే వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. అలాగే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని జాబ్ రిలేటెడ్ వీడియోస్ నేను ఈ ఛానెల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను రెగ్యులర్‌గా. మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. ఓకే. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నోటిఫికేషన్ గురించి చూద్దాం మనం ఇప్పుడు. 17 డిసెంబర్ అంటే ఈ రోజు నుంచి అప్లై ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశారు. జనవరి 7th వరకు ఉంటుంది ఫ్రెండ్స్ ఈ అప్లై ప్రాసెస్. ఆ మధ్యలో మీరు టైం ఉంటే అప్లై చేసేసుకోండి. అప్లై చేసుకోవడానికి ప్రాసెస్ ఎలా ఉంటుందనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. దీనికి 2 ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేశారు ఫ్రెండ్స్. ఆ ఎగ్జామినేషన్ వచ్చేసి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అని చెప్పి ఒకటి ఉంటుంది. అది ఫిబ్రవరి 2025లో ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక మెయిన్ ఎగ్జామినేషన్ వచ్చేసి మార్చ్ లేకపోతే ఏప్రిల్‌లో 2025లో కండక్ట్ చేసే ఛాన్స్ ఉంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే నెక్స్ట్ వాళ్ళు ఫర్దర్‌గా అప్డేట్ చేస్తూ ఉంటారు మీకు. ఓకే. ఆ డేట్స్ ఇంకా మీకు కాల్ లెటర్ కూడా పంపిస్తారు. ఆ కాల్ లెటర్ అనేది వాళ్ళ అఫీషియల్ వెబ్‌సైట్ ఏదైతే ఉందో ఎస్‌బీఐ వెబ్‌సైట్, ఆ వెబ్‌సైట్‌లోనే మీరు మీ రిజిస్ట్రేషన్ ఐడీ ఏదైతే ఉంటుందో ఆ ఐడీ ఎంటర్ చేశారంటే మీకు కాల్ లెటర్ అనేది డౌన్‌లోడ్ అయిపోతుంది. ఓకే. మనకొచ్చేసి ఇండియా వైడ్‌గా అన్ని స్టేట్‌లలో వేకెన్సీలు ఖాళీగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ అన్ని స్టేట్ వైస్‌గా ఇక్కడ మెన్షన్ చేశారు. వేకెన్సీస్ ఏ స్టేట్‌లో ఎన్ని ఖాళీగా ఉన్నాయనేది. మనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇంకా తెలంగాణకు సంబంధించిన డీటెయిల్స్ చూద్దాము. ఆంధ్రప్రదేశ్‌లో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. ఆంధ్రప్రదేశ్‌లో వచ్చేసి 50 వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. ఈ 50 వేకెన్సీస్ ఆంధ్రప్రదేశ్ ఇంకా తెలంగాణలో వచ్చేసి ఇక్కడ తెలంగాణ ఉంది చూడండి. తెలంగాణలో వచ్చేసి 342 వేకెన్సీస్ అయితే ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. దీనికి ఎగ్జామినేషన్ వచ్చేసి ఇంగ్లీష్ ఇంకా తెలుగు, హిందీ, ఉర్దూ ఈ 4 లాంగ్వేజెస్‌లో ఉంటుంది. లోకల్ లాంగ్వేజ్‌లో ఉంటుంది కాబట్టి లోకల్ లాంగ్వేజ్ తెలుగు వచ్చిన వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. గ్రాడ్యుయేషన్ ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్. దీని క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ అడిగారు. డిగ్రీ క్వాలిఫికేషన్ నుండి తెలుగు వస్తే సరిపోతుంది. ఇంకా నెక్స్ట్ ఫర్దర్ డీటెయిల్స్ కూడా చూద్దాము. ఇంకా ఏమున్నాయి కండిషన్ అనేవి. ఓకే. వేకెన్సీలు గురించి చూసాం కదా మనం ఇప్పుడు. దీనికి సెలక్షన్ ప్రాసెస్ అదంతా చూద్దాము. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. ఎసెన్షియల్ అకాడమిక్ క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ అని చెప్పి మెన్షన్ చేశారు కదా. గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ ద రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. ఎవరైతే డిగ్రీ పాస్ అయ్యి ఉన్నారో వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు అని చెప్పి మెన్షన్ చేశారు. డిగ్రీ క్వాలిఫికేషన్ అడుగుతున్నారు దీనికి. ఏ గ్రూప్ అయినా పర్లేదు. ఓకే. దీనికొచ్చేసి ఏజ్ లిమిట్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ. ఏజ్ లిమిట్ వచ్చేసి 20-28 ఇయర్స్ మధ్యలో ఉండాలి ఫ్రెండ్స్. 28 బిలో ఉన్న వాళ్ళు అందరూ అప్లై చేసుకోవచ్చు. ఈ ఏజ్ లిమిట్‌కి వచ్చేసి రిలాక్సేషన్ కూడా ఉంది. రిలాక్సేషన్ వచ్చేసి కేటగిరీ వైస్‌గా ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. ఎస్సీ, ఎస్టీ కేటగిరీకి సంబంధించిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకొచ్చేసి 5 ఇయర్స్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఓబీసీ వాళ్ళకొచ్చేసి 3 ఇయర్స్ రిలాక్సేషన్ ఇచ్చారు ఫ్రెండ్స్. 5 ఇయర్స్ అంటే 28+5 33 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్. ఓబీసీ వాళ్ళొచ్చేసి 3 ఇయర్స్ రిలాక్సేషన్ ఇచ్చారు కాబట్టి 31 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఇంకా పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ వచ్చేసి 10 ఇయర్స్ ఇచ్చారు. పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్సే దాంట్లో ఎస్సీ, ఎస్టీ వాళ్ళుంటే 15 ఇయర్స్ ఇచ్చారు. ఇంకా ఓబీసీ వాళ్ళకొచ్చేసి 13 ఇయర్స్ ఇచ్చారు ఫ్రెండ్స్. ఇది దీనికి సంబంధించిన ఏజ్ రిలాక్సేషన్స్ ఇన్ఫర్మేషన్. ఇంకా ఫర్దర్‌గా చూద్దాము. ఫ్రెండ్స్, ఈ జాబ్ వచ్చేసి నార్మల్‌గా మనకు కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్ కాదు, పర్మనెంట్ జాబ్ కాబట్టి అందరూ యూజ్ చేసుకోండి. దీనికి సర్టెన్ ఒక ఫీజ్ కూడా ఉంది ఫ్రెండ్స్. దాని గురించి కూడా నెక్స్ట్ మాట్లాడుకుందాము. ఫీజ్ లేని క్యాండిడేట్స్ కూడా ఉన్నారు కొంతమంది. వాళ్ళ గురించి కూడా మాట్లాడుకుందాము. ఎగ్జామినేషన్ ప్రాసెస్ చూడండి ఇక్కడ. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, సెలక్షన్ ప్రాసెస్ అని చెప్పి మెన్షన్ చేశారు కదా. దీనికొచ్చేసి 2 ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఎగ్జామ్ పాస్ అయ్యామంటే మనకు జాబ్ అనేది ఓకే అయిపోతుంది. ఫస్ట్ ఎగ్జామ్ వచ్చేసి ప్రిలిమినరీ ఎగ్జామ్ వచ్చేసి ఫేజ్ 1లో కండక్ట్ చేస్తారు. మనకు ఫిబ్రవరిలో అనుకున్నాం కదా. ఆ ఫిబ్రవరిలో పెట్టే ఎగ్జామ్‌కి వచ్చేసి 100 మార్క్స్‌కి ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు. 100 మార్క్స్ ఇంకా 1 అవర్ పాటు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. దీనికి సబ్జెక్ట్స్ వచ్చేసి చూడండి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ సబ్జెక్ట్ గురించి 30 మార్క్స్ ఉంటాయి. న్యూమరికల్ ఎబిలిటీ గురించి 35 మార్క్స్ ఉంటాయి. రీజనింగ్ ఎబిలిటీ గురించి 35 మార్క్స్ ఉంటాయి ఫ్రెండ్స్. 35 మార్క్స్ ఇంకా 35 మార్క్స్‌కి 30 క్వెషన్స్ ఉంటాయి. 35 మార్క్స్‌కి 35 క్వెషన్స్ ఉంటాయి. ఇలా సేమ్ ఎన్ని క్వెషన్స్ అయితే ఉన్నాయో అన్ని మార్క్స్ అయితే డివైడ్ చేసి ఇస్తున్నారు. 1 అవర్ పాటు ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఆన్‌లైన్‌లో కండక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. ఒక ఎగ్జామినేషన్ సెంటర్ ఉంటుంది. అక్కడికి ఆ సెంటర్‌కెళ్ళేసి మీరు ఆన్‌లైన్‌లో ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఓకే. ఇంకా ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి, ఏ స్టేట్ వాళ్ళకి ఏ లాంగ్వేజ్‌లో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు అనేది. ఇక్కడ చూడండి, ఆంధ్రప్రదేశ్ అని చెప్పి మెన్షన్ చేశారు కదా. ఆంధ్రప్రదేశ్‌కొచ్చేసి ఇంగ్లీష్, హిందీ, తెలుగు, ఉర్దూ. ఆంధ్రప్రదేశ్ ఇంగ్లీష్, హిందీ, తెలుగు, ఉర్దూ ఈ 4 లాంగ్వేజెస్‌లో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. మీరు ఏ లాంగ్వేజ్‌లో అయితే కంఫర్ట్ ఉంటారో ఆ లాంగ్వేజ్‌లో మీరు ఎగ్జామ్ రాయొచ్చు. లోకల్ లాంగ్వేజ్‌లో కూడా. ఓకే. తెలంగాణ వాళ్ళకి కూడా సేమ్ అదే వర్తిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. తెలంగాణ ఇంగ్లీష్, హిందీ, తెలుగు, ఉర్దూ ఈ 4 లాంగ్వేజ్‌లో ఎగ్జామ్ ఉంటుంది. దేంట్లో ఒక దాంట్లో ఎగ్జామ్ రాస్తే సరిపోతుంది. ఓకే. నెక్స్ట్ సెకండ్ ఎగ్జామ్ వచ్చేసి
మెయిన్ ఎగ్జామినేషన్ ఫ్రెండ్స్. దీంట్లో వచ్చేసి సబ్జెక్ట్స్ చూడండి. జనరల్ ఫైనాన్షియల్ అవేర్‌నెస్, ఇంకా జనరల్ ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్ ఎబిలిటీ ఈ 4 సబ్జెక్ట్స్ సంబంధించిన ఎగ్జామ్ పెడతారు. నంబర్ ఆఫ్ క్వెషన్స్ చూడండి 50 క్వెషన్స్ ఉంటాయి. 50 మార్క్స్ ఉంటాయి. 40 క్వెషన్స్ వచ్చేసి జనరల్ ఇంగ్లీష్‌లో ఉంటాయి. దీనికి 40 మార్క్స్ ఉన్నాయి. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఏదైతే సబ్జెక్ట్ ఉందో దానికొచ్చేసి 50 మార్క్స్, 50 క్వెషన్స్. దీనికి కూడా రీజనింగ్ ఎబిలిటీకి కూడా 50 క్వెషన్స్, 60 మార్క్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ దీనికి. ఓకే. 190 క్వెషన్స్‌కి 200 మార్క్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. దీనికొచ్చేసి టైమ్ పీరియడ్ 2 అవర్స్ 40 మినిట్స్ ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఇది కూడా ఆన్‌లైన్ ఎగ్జామే ఉంటుంది. ఎగ్జామ్ సెంటర్‌కెళ్ళేసి మీరు ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఆన్‌లైన్‌లో. ఓకే. మీకు కంఫర్ట్ ఉన్న ఏ లాంగ్వేజ్ అయితే కంఫర్ట్ ఉందో ఆ లాంగ్వేజ్‌లో ఎగ్జామ్ అనేది రాసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ దీనికి సంబంధించి అప్లై చేసుకున్న తర్వాత కాల్ లెటర్ అనేది అఫీషియల్ వెబ్‌సైట్ ఏదైతే ఎస్‌బీఐది అఫీషియల్ వెబ్‌సైట్ ఏదైతే ఉందో దాంట్లో మీకు మీ ఏది రిజిస్ట్రేషన్ ఐడీ కొట్టారంటే మీ హాల్ టికెట్ గానీ, ఇంకా కాల్ లెటర్ గానీ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత ఆ కాల్ లెటర్ తీసుకొని మీరు ఎగ్జామ్ సెంటర్‌కెళ్ళేసి ఎగ్జామ్ రాయొచ్చు ఫ్రెండ్స్. దీనికొచ్చేసి సాలరీ ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. స్టార్టింగ్ బేసిక్ సాలరీ వచ్చేసి 26,730 రూపీస్ అనేది బేసిక్ ఇస్తున్నారు ఫ్రెండ్స్. బేసిక్‌లో ఇంకా అలవెన్స్ యాడ్ చేస్తే ఇంకా సాలరీ అనేది పెరుగుతుంది. ఆల్మోస్ట్ 40-50 వరకి సాలరీ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్ దీనికి స్టార్టింగ్‌లోనే. ఓకే. అదొచ్చేసి సాలరీ గురించి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఈ ఎగ్జామినేషన్ రాయడానికి ఫీజ్ వచ్చేసి అప్లై ఎవరైతే చేసుకున్నారో వాళ్ళకి ఫీజ్ ఉంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ ఇంకా ఎక్స్ఎస్ ఇంకా డీఎక్స్ఎస్ అని చెప్పి కేటగిరీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకొచ్చేసి ఫీజ్ ఏమీ లేదు. నిల్‌గా ఉంది. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సంబంధించిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకొచ్చేసి 750 రూపీస్ ఫీజ్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఈ జాబ్‌కి అప్లై చేసుకోవడానికి. ఓకే. అప్లై ప్రాసెస్‌లో మీరు ఆన్‌లైన్‌లో ఫీజ్ అనేది పే చేయొచ్చు. ఓకే. అప్లై చేసిన తర్వాత దానికి సంబంధించిన ప్రింటౌట్ తీసి పెట్టుకోండి మీరు. ఓకే. హౌ టు అప్లై అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. ఈ అప్లై ప్రాసెస్ అనేది మీరు ఒక్కసారి నేను దీనికి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేవి డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను ఫ్రెండ్స్. పీడీఎఫ్‌కి సంబంధించిన లింక్ పెడతాను. ఆ లింక్ ఓపెన్ చేసి పీడీఎఫ్‌ని డౌన్‌లోడ్ చేసుకొని ఒకసారి మీరు డీటెయిల్‌గా చదవండి. డీటెయిల్‌గా చదివారంటే మీకు అన్నీ అర్థమైపోతాయి. అప్లై చేస్తున్నప్పుడు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఫ్రెండ్స్ మీ ఫోటోగ్రాఫ్ అనేది స్కాన్ చేసుకోవాలి. ఫోటోగ్రాఫ్ ఇంకా సిగ్నేచర్ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఏదైతే ఉంటుందో ఆ థంబ్ కూడా మీరు స్కాన్ చేసుకోవాలి. స్కాన్ చేసుకున్న తర్వాత ఒక డిక్లరేషన్ సెంటెన్స్ రాయాల్సి ఉంటుంది పారాగ్రాఫ్. ఇక్కడ చూడండి ఇక్కడ మెన్షన్ చేశారు కదా! ఈ సెంటెన్స్ అయితే ఫుల్‌గా మీరు హ్యాండ్ రైటింగ్‌తో వైట్ పేపర్ మీద రాసి ఇది కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి డాష్ అని చెప్పి మెన్షన్ చేశారు కదా! ఈ డాష్ దగ్గర మీ పేరు రాయాల్సి ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ అని చెప్పి ఉంది కదా! ఇక్కడ వచ్చేసి మీ డేట్ ఆఫ్ బర్త్ రాసి ఫుల్‌గా ఈ సెంటెన్స్ మొత్తం రాయాల్సి ఉంటుంది పారాగ్రాఫ్. ఓకే. ఈ పారాగ్రాఫ్ అంతా రాసిన తర్వాత దీన్ని అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓకే. అప్లై ప్రాసెస్ గురించి నేను నెక్స్ట్ వీడియో చేస్తాను ఫ్రెండ్స్. దాని గురించి ఎవరైతే కావాలనుకుంటున్నారో అప్లై ప్రాసెస్ గురించి సంబంధించిన ఒక వీడియో వాళ్ళు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అప్లై ప్రాసెస్ అని చెప్పి నేను దానికి అప్లై ఎలా చేసుకోవాలన్న వీడియో కూడా రెడీ చేస్తాను. ఓకే. ఇంకా దీంట్లో ఈ వీడియోలో నేను మెయిన్ పాయింట్సే కన్సిడర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అన్నీ చెప్పలేకపోతున్నాను. ఎందుకంటే వీడియో చాలా లెంతీగా అవుతుంది. ఏమైనా మిస్ అయినా కూడా మీరు కామెంట్ చేయండి. నేను అవి క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన వాళ్ళకి అనంతపూర్, గుంటూరు, విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం అని చెప్పి ఈ డిఫరెంట్ సిటీస్‌లలో ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. తెలంగాణకొచ్చేసి చూడండి ఫ్రెండ్స్ హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, ఇంకా వరంగల్ ఈ 4 సిటీస్‌లో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఓకే. ఎగ్జామ్ సెంటర్‌లకొచ్చేసి ఆ డీటెయిల్స్ ఉన్నాయి. ఓకే. ఇంకా దీంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్స్ చేయండి. నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఓకే. ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా జాబ్స్ సంబంధించిన వీడియోస్ అయితే ఈ ఛానల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఓకే. మిస్ అవ్వకుండా ఉంటారు. నేను మళ్ళీ నెక్స్ట్ వీడియో వచ్చేసి అప్లై ప్రాసెసింగ్ ఎలా ఉంటుందనేది తీసుకొస్తాను. దానికి సంబంధించిన వీడియో కూడా చూడండి. మీకు ఈజీగా అర్థమైపోతుంది. అప్లై చేసుకోండి. ఎవరైతే ఫీజ్ లేని క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఇంకా ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ 750 రూపీస్ పెట్టి అప్లై చేసుకుంటే ఇంకా మీకు దీనికి ఎగ్జామినేషన్ కూడా రెడీ అవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో, ఎవరైతే ప్యాషన్ ఉన్నారో చదువుకొని రెడీ అవ్వడానికి వాళ్ళందరూ అప్లై చేసుకోండి. ఎగ్జామ్ మంచిగా రాశారంటే మీకు జాబ్ అయితే వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే వేకెన్సీలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి తెలంగాణలో. 342 వేకెన్సీస్ అనేవి తెలంగాణలో ఉన్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో వచ్చేసి 50 వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. అవి ఫుల్‌ఫిల్ చేయడం కోసమే ఇది నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఓకే. ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నేను అవి క్లియర్ చేస్తాను. ఓకే.
మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. నేను రెగ్యులర్‌గా జాబ్ సంబంధించిన వీడియోస్ తెస్తూ ఉంటాను. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్‌తో ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. మళ్ళీ నెక్స్ట్